దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనం హబక్కూకు రాసిన గ్రంథం చదువుకుందాము. మనము ఇందులో హబక్కూకు ఈ ప్రవక్త ఆయన దేవుడితోని మొరపెట్టుకుంటూ ఉంటాడు. ఏమని బలాత్కారం జరుగుతుంది, నేను నీకు మొరపెట్టినను నువ్వు రక్షింపకు ఉన్నావు, నన్ను ఎందుకు దోషము చూడనిస్తున్నావు, బాధ నీ వేళ ఊరకయ్యే చూచున్నావు, ఎక్కడ చూసినా నాశనము బలాత్కారం ఒకపడుచున్నవి, జగడము కలహమును రేగుచున్నవి అని దేవుడితోని అడుగుతూ ఉంటాడు హబక్కూకు. అడుగుతూ ఉంటే అప్పుడు దేవుడు హబక్కూకి చెప్తాడు, ఏమని, నువ్వు మీ దినముల్లో నేను ఒక కార్యం జరిగింతును, అలాగ జరుగునని ఒకడు మీకు తెలిపినను మీరు అతని నమ్మకముందరు ఆలకించుడి. తమవి కాని ఉనికి పట్టును ఆక్రమించవలెనని భూదిగంతముల వరకు సంచరించు ఉద్రేకము గల క్రూరులకు కల్దీయులను నేను రేపుచున్నాను అని చెప్తాడు దేవుడు. అంటే హబక్కూకు అడుగుతాడు, ఈ ప్రజలు ఇలా చేస్తున్నారు, వీళ్ళందరూ నీ ప్రజలే, నువ్వు చూడవా, నువ్వు వీళ్ళని మార్చవా, వీళ్ళని నువ్వు మందలించవా అని అడిగితే దేవుడు అంటాడు, నేను అసలు క్రూరుల్ని వీళ్ళ మీదకి పంపిస్తున్నాను అంటాడు. దేవుడు ఎందుకు పంపిస్తున్నాడు క్రూరుల్ని అంటే మనల్ని సరిచేయడం కోసం పంపిస్తున్నాడు, అంతేగాని మనల్ని అప్పచెప్పాలని కాదు. ఎంతోమంది ప్రవక్తలను పంపించి మీరు మారండి, మీరు మారండి, మీరు మారండి అని చెప్తుంటే మారకుండా ఇంకా 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 చెడిపోతుంటే దేవుడు ఏం చేస్తాడు, మనల్ని అణచడానికి, మనల్ని సరైన మార్గంలో తిన్నంగా నడిపించడానికి దేవుడు వాళ్ళ మీదకి కల్దీయుల్ని రేపుతాడు. వాళ్ళు ఈ ప్రజల్ని చాలా బాధ పెడతారు, చాలా హింస పెడతారు. అప్పుడు ఏం చేస్తారు, ఈ ప్రజలు ఇంకా మార్గము లేక అప్పుడు మళ్ళీ ఏం చేస్తారు, వీళ్ళకి అప్పుడు దేవుడు అంటే గుర్తొస్తాడు. అప్పుడు బాధ కలిగినప్పుడు దేవుడు గుర్తొస్తాడు. కానీ దేవుడు ఎన్నోసార్లు హెచ్చరించినప్పుడు వీళ్ళు మాట వినరు. అప్పుడు చెప్తాడు దేవుడు, ఏమని, యెహోవా దేవుడు 2వ అధ్యాయంలో 2వ వచనం చెప్తాడు, యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చును, చదువువాడు పరిగెత్తుతూ చదువు వీలగునట్టు నీవు ఆ దర్శన విషయము పలక మీద స్పష్టముగా రాయము, ఆ దర్శన విషయము నిర్ణయం కాలము జరుగును. అంటే దేవుడు ఇవన్నీ జరుగుతాయని చెప్పి నువ్వు రాసి ఆ పైన పెట్టు, పైన గోపురం మీద పెట్టు, అందరికీ కనపడుతుంది, ఇది జరుగుతుంది అనేసి, ఇలా జరుగుతుంది అని అందరికీ కనపడితే తెలుస్తుంది, దర్శనం అక్కడ పెట్టు, తెలుసుకుంటారని చెప్తాడు. కానీ ఎంత రాసినా మనం ఎలాంటి వాళ్ళం, మనం నోవాహు కాలం నుంచి జలప్రళయం వస్తుంది అని నోవాహు చెప్తే విన్నారా? వినలేదు, మారలేదు. గోపురం పైన పెట్టిస్తే వింటారా? వినరు. వినే మనుషులు కాదు. కానీ మనం వినాలి. దేవుడు మనల్ని ఎవరో ఒక రూపంలో ఎలాగోలా మన దగ్గరికి చేరవేస్తాడు. దేవుడి గురించి మనకి తెలియపరుస్తాడు, చెప్తాడు, ఇలాగ జరుగుతుంది, ఇలాగ ఉండండి అని మనకి ఏదో ఒక రూపేణ మన దగ్గరకు దేవుడు ఆ వర్తమానాన్ని పంపిస్తాడు. మనం దాని హెచ్చరికను తీసుకుని, ఓహో మన దగ్గరకు వచ్చింది, మనం మారాలి, మన నడవడికని దిద్దుకోవాలి అని చెప్పేసి మనం దాన్ని దిద్దుకుని మనం ఎప్పుడైతే సరైన మార్గంలోకి వెళ్తామో అప్పుడు దేవుడు మనల్ని ఎంతో దీవించి ఆశీర్వదిస్తాడు. మనం ఈ లోకంలో బ్రతికినంత కాలము మనము మన నడవడికని, మాటని, తీరుని అన్నీ మనం సరిచూసుకుంటూ బ్రతకాలి. ఎందుకంటే ఈ లోక సంబంధమైన జీవితం కన్నా పరలోక సంబంధమైన జీవితం మీద మనం దృష్టి ఉంచాలి. ఈ దేహానికి మనము ఇక్కడే వదిలేస్తాం, కానీ ఈ లోపల ఉన్న ఆత్మ మనం దేవుడి వద్దకు చేరుతుంది. మనం ఎటర్నల్ లైఫ్ అనేదాన్ని మనం ఎప్పుడూ కూడా కాపాడుకుంటూ ఉండాలి. ఈ లోకంలో ఏం తిందామా, ఏం తాగుదామా, పడుకుందామా, ఏం సంపాదించుకుందామా, ఏముందా అంటే మనం క్రైస్తవులుగా మనం దీని గురించి ఆలోచించాలి. కానీ దేవుడి మీద భారం వేయాలి. దేవుడే మనల్ని నడిపిస్తాడు అని. మనల్ని దేవుడు నడిపిస్తాడు, మనకు అన్నీ అందజేస్తాడు, మనకి చెప్తాడు, మనకి చూపిస్తాడు. మనం అడగడుగున మనం ఏం చేస్తున్నాం సమస్తం 139వ దావీదు కీర్తనలో దేవుడు అదే చెప్తాడు. మనం చేసే ప్రతి పని దేవుడికి తెలుసు.
ఆయనకన్నీ తెలుసు. మనం ఏం చేయాలంటే మనల్ని ఆయన కట్టడి చేయాలంటే అరక్షణం ఆయన ఆయన ఆలోచనతోనే మనల్ని కట్టడి చేసేయగలడు. కానీ మనకి స్వేచ్ఛనిచ్చాడు దేవుడు. మనం మన మనకి పిల్లలు ఉన్నారనుకో, మన పిల్లల్ని ఏం చేస్తాం, మనం కాలేజీకి పంపిస్తాం. భయంగా కొద్దీ మనం రోజు మన పిల్లల వెనకాల కాలేజీకి వెళ్తామా? మన పిల్లల వెనకాల స్కూల్కి వెళ్ళి ఏం చేస్తున్నారా అని కిటికీ దగ్గర నుంచి మనం చూస్తామా? మనం చూడం కదా. మనం వెళ్ళి చదువుకోండి అని పంపిస్తాం, జ్ఞానం నేర్చుకోండి అని పంపిస్తాం. అలా 1వ తరగతి, 2వ తరగతి, 3వ తరగతి, 4వ తరగతి అలాగా విద్యాభ్యాసం అంతా చేస్తారు, ఉద్యోగానికి వెళ్తారు. అలాగనే దేవుడు మనల్ని ఈ లోకంలోనికి, ఈ పరుగు పందెంలోనికి మనల్ని పంపించాడు దేవుడు. మనం బాల్యం నుంచి పెరుగుతున్నాం, పెద్దవాళ్ళవుతున్నాం, దశలుగా మనం మారుతున్నాం, మన అవగాహన శక్తి మారుతుంది. మనం అన్నీ తెలుసుకునే కొద్దీ మనం మారి దేవుణ్ణి స్తుతించి ఆరాధించి ఆయనకి ఇష్టమైన రీతిలో మనం ఉండాలి. ఈ శరీరం, దేహం ఎప్పుడైతే ఇక్కడ వదిలేస్తుందో ఆత్మ పరిశుద్ధంగా దేవుడి దగ్గరికి చేరాలి. అది దేవుడికి మనం ఇచ్చేయాలి. ఆయన ఇచ్చిన తలాంతులవి. ఆయన మనకి ఇచ్చాడు. మనకి ఈ జ్ఞానాన్ని ఇచ్చాడు, ఈ వాక్య శక్తిని ఇచ్చాడు, వినుటకు అవకాశాన్ని ఇచ్చాడు. పూర్వకాలం ముందు మనకి బైబిల్ లేదు, వాక్యం లేదు, ఏమీ లేదు. కానీ ఇప్పటి రోజుల్లో వాక్యం ఎంత విరివిరిగా ఈ ఆహారం దొరుకుతుంది. ఈ ఆహారం, ఈ జీవాహారం మనకు దొరుకుతుంది. ఒకప్పుడు ఇది లేదు. ఈ దేహాన్ని మనము దీన్ని నడవాలి అని అంటే, ఈ మోటార్, ఈ ఇంజిన్ నడవాలి అంటే దీనికి ఆహారం పెడతాం, రోజు దీనికి తిండి పెడతాం, దీని బాగోగులు చూస్తాం, ఇన్ని చేస్తాం. మరి ఈ శరీరాన్ని నడవడానికి ఇన్ని చేస్తున్నాం. మరి దేవుడిచ్చిన ఆత్మ పరలోకంలోనికి వెళ్ళాలి, నడవాలి అంటే దానికి కూడా ఆహారం పెట్టాలి కదా, దాన్ని నడిపించాలి కదా, దాన్ని మనం జీవించేటట్టు చేయాలి కదా. అది ఎలా వస్తుంది? మనం వాక్యం చదివినప్పుడు, దేవుడు చేసే అద్భుత కార్యాల గురించి మనం తెలుసుకున్నప్పుడు, ఆయన మన సమస్తం చేయగలడు అని మన నమ్మకం ఉంచినప్పుడు, మనం అడుగు సమస్తాన్ని మనం పొందుకుంటామని మనం కృతజ్ఞతా భావంతో ఉన్నప్పుడు, దేవుడు యందు భయభక్తులు ఉన్నప్పుడు మనకి ఇది జరుగుతుంది. అందుకని మనం మన కోసమే ప్రార్థన చేయడం కాదు, హబక్కూకులాగా మనము ఈ ప్రపంచంలో పుట్టించినందుకు దేవుడు మనం ప్రతి ఒక్క మనిషి యొక్క ఆత్మ గురించి, ప్రతి ఒక్క రక్షణ గురించి మనము ప్రార్థన చేయాలి. రక్షణ మనం అందరికీ పొందుకునేటట్లు మనం చేయాలి. మనం నమ్మిన దాన్ని మనం బాహ్యాటంగా ఒప్పుకోవాలి. యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని మనము బాహ్యాటంగా ఒప్పుకోవాలి. మనం దేవుడి యందు భయభక్తులతో ఉండాలి. ఈ రాత్రికాల సమయం ముందు దేవుడు మనల్ని కాచి కాపాడాలని, ఈ కొద్ది వాక్యము మీరందరూ ఆత్మీయంగా పొందుకోవాలని ప్రార్థిస్తున్నాను. హల్లెలూయా, ఆమేన్.